థ్యాంక్ యూ అండి. భాస్కర్ ఇక్కడ నేను రాధా ఆధార్ మీడియా నుంచి. కంగ్రాచులేషన్స్. అమలాపురం అక్కడ వరకు తెలుసు నాకు. అమలాపురం అది అనొద్దన్నారు. సరే, కంగ్రాచులేషన్స్. సనాతన ధర్మం మీద ఎక్కువ చర్చలు జరుగుతున్న టైంలో ఈ చావాని తెలుగు ప్రేక్షకులకు తీసుకొచ్చి మంచి ఏమంటారు దాన్ని, థాలీ లాంటి ఫుడ్ పెట్టారు మాకు. మేము చూశాను, చాలా ఎమోషన్ కనెక్ట్ అయ్యాం. ఇలాంటి సినిమాని పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు ఆయనున్న దీంట్లో అయినట్లు ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను దాన్ని ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు రేపు మధ్యాహ్నం నుంచి నేను అటు పిఠాపురం సైడ్ వెళ్ళాలి నేను కూడా. ఎందుకంటే 14th అక్కడ ఆవిర్భావ సభ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పబ్లిసిటీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆయన ఉన్న దీంట్లో అన్నిటిలోనే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ. సామ్రాట్ గారు, మీ వయసు చూస్తే చాలా చిన్నది సార్. అందులో తల్లి చెప్పేటప్పుడు డైలాగ్ ఉంది సార్, చెప్పచ్చా నేను? చెప్పండి సార్. రాజకీయాల్లో సొంత వాళ్ళనే నమ్మకూడదు. ఇది 100% కరెక్ట్. కానీ మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అది మక్కి దింపారా లేకపోతే మీరు వేరేనా? లేదు సార్, అది మనం చేసిందే. ఓకే. కాకపోతే సినిమాలు చూస్తున్నాం కదా సార్. అంటే అసలు డైలాగ్స్ వల్ల సినిమా చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మీ డైలాగుల వల్లే విన్నాను నేను. నేను ఉప్పు లాంటోడిని, అది మసాలా నూరి, అసలు వాళ్ళిద్దరు జుగుల్బంది నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సామ్రాట్ గారు, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది అంటే తక్కువ టైం ఉంది, ఇది ఒక హిస్టారికల్ ఫిల్ము, రైటర్గా మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి క్యారెక్టర్కి అటు ఇటుగా డైలాగ్స్ పడితే చరిత్రలో వచ్చింది కదా, ఇది ఫిక్షన్ నుంచి పుట్టిన క్యారెక్టర్స్ కాదు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమనిపించింది ఈ రైటింగ్ ప్రాసెస్? ఛాలెంజ్ ఏం లేదు సార్. అంటే నాకు నేను అదే అంటున్నాను కదా సార్, గత 5-6 రోజులు పడుకోలేదు చేశాం, కానీ ఇష్టం కొద్దిగా చేశాం సార్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి పెద్ద ఫ్యాన్ నేను. సో హిస్టరీ చదివారు ఎందుకు? హిస్టరీ యా సార్. ఈ సినిమాకి కావాల్సినంత హోంవర్క్ ఈ 5-6 రోజులు నేను చేసుకుంటూ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా చేశాం సార్. మోర్ దాన్ ఛాలెంజెస్, ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేశాం సార్.